పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. అలాగే మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ 1వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రభునందు ప్రియులరా, మరి గడిచిన వారము మన యొక్క మనస్సును నూతన పరుచుకోవాలి అనేటువంటి అంశం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. అవునా? మనము ఆత్మ, ప్రాణ, శరీరం 3 భాగాలై ఉంటున్నాం. కాబట్టి మన యొక్క ఆత్మ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మన యొక్క ఆత్మ అనేటువంటిది నూతన పరచబడింది అని చూసుకుంటూ వచ్చాం. తర్వాత మన యొక్క శరీరం అనేటువంటిది కూడా యేసుక్రీస్తు వారి 2వ రాకడలో మన శరీరం కూడా నూతన పరచబడుతుంది. అనగా క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది అనేటువంటి దాని గురించి చూసాం. అయితే మన యొక్క మనసును గురించి మనం చూస్తూ వచ్చాము. మన మనస్సు అనేటువంటిది నూతన పరుచుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన యొక్క మనస్సు ద్వారానే మన జీవితం అనేటువంటిది ఓటమిలోను లేకుంటే విజయంలోను ఏదైనా సరే మన మనసులో మనం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మన యొక్క మనస్సును నూతన పరుచుకోవడము చాలా ప్రాముఖ్యం. మన మనసు నూతన పరచబడినప్పుడే మనము ఈ లోకంలో విజయవంతమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలం. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనం గమనించాము. మన ఆత్మ అనేటువంటిది నూతన పరచబడింది అని, దాని కొరకు మనం ఏమి కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు అని చూసాం. కాబట్టి మన మనస్సును ఎప్పుడైతే మన యొక్క ఆత్మ అనేటువంటిది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన ఆత్మ నూతన పరచబడింది. దాని కొరకు మనం ఏమీ చేయడం లేదు. యేసుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు, మన ఆత్మ నూతన పరచబడుతుంది అని చూసాము. రెండవదిగా మన శరీరం కోసం కూడా మనము అక్షయతను ధరించుకోవడానికి ఏమీ చేయట్లేదు. అయితే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ శరీరము స్వస్థత పొందుకోగలదు, ఈ శరీరము బలమును పొందుకోగలదు, ఈ శరీరము ఆరోగ్యాన్ని అనుభవించగలదు. అందుకే ఈ శరీరము కొరకు మనము అనేక సార్లు అద్దం ముందు నిల్చుండి మంచి కటింగ్ ఉందా లేదా, నేను మంచిగా కటింగ్ చేయించుకున్నానా లేదా, నా ఫేస్ బాగుందా అని అన్ని రకాలుగా ఈ శరీరం కొరకు అద్దం ముందు ఎంతోసేపు నిలబడి మన యొక్క టైంను కూడా, మన సమయాన్ని కూడా వెచ్చిస్తూ ఉంటాం. అవునా? అయితే ఇక్కడ మనకు ప్రాముఖ్యంగా మనం దేనిని గురించి ఇక్కడ ధ్యానించుకుంటున్నామంటే మన యొక్క ఆత్మను గురించి మనము మన యొక్క మనస్సును గురించి మనము ధ్యానించుకుంటున్నాము. మన మనస్సు అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. మన యొక్క మనస్సు అనేటువంటిది నూతన పరచుకున్నట కొరకు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యం చేత మనం నింపుకోవాలి. దేవుని యొక్క వాక్యం ద్వారానే మన జీవితం అనేటువంటిది నూతన పరచబడుతుంది అని అనేక విషయాలు పోయిన వారము మనము ధ్యానించుకుంటూ వచ్చాం. అలాగే ఈ వారం వచ్చేసి మన మనస్సు వర్ధిల్లకపోవడానికి గల కారణాలు ఏంటో మనము ఈరోజు ధ్యానించుకుందాం. మన మనస్సు లేకుంటే మన జీవితం అనేటువంటిది వర్ధిల్లకపోవడానికి గల కారణాలు ఏంటో మనం చూద్దాం. మొదటిగా మన మనస్సు వర్ధిల్లకపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యమును గూర్చిన జ్ఞానము కలిగి ఉండకపోవడం. అవునా? దేవుని యొక్క వాక్యమును గూర్చిన జ్ఞానము కలిగి ఉండకపోవడం వల్లే ఇదిన అనేక మంది దేవుని యొక్క వాక్యానికి ముఖ్యత్వం ఇవ్వడం లేదు. దేవుని యొక్క వాక్యమును అధికంగా వినడానికి ఇష్టపడట్లేదు. కొంతమంది చాలాసేపు, ఎంతసేపు అయినా కూడా మొబైల్లో గడపడానికి ఇష్టపడతారు. కొంతమంది టీవీ ముందు కూర్చొని ఎంతసేపు అయినా గడపడానికి ఇష్టపడతారు. కొంతమంది మంచి మంచి సినిమాలు చూడడానికి ఎంతసేపు అయినా కూడా ఆ యొక్క థియేటర్ ముందో లేకుంటే ఇతర వేటి ముందైనా కూడా నిలిచి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత సమయమైనా కూడా ఇలాంటి వాటి కొరకు వెచ్చిస్తుంటున్నారు. కానీ
దేవుని యొక్క వాక్యము కొరకు వెచ్చించడం లేదు. అందుకే ఈ దినాన అనేక మంది ఎందుకు నశిస్తుంటున్నారు, ఎందుకు బలం లేని వారిగా ఉండిపోతుంటున్నారు జీవితంలో అంటే, సాతాను వాళ్ళ జీవితంలోనికి వచ్చి వాళ్ళని నాశనం చేస్తున్నాడు అని కాదు. అవునా? ఎందుకు మరి వాళ్ళు నశిస్తుంటున్నారు అంటే, ప్రాముఖ్యంగా ప్రధానమైనటువంటి కార్యం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, హోసేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తే, నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారు అని వాక్యం చెప్తుంటుంది. సాతాను నశింపజేస్తున్నాడు కాబట్టి, నాశనం చేస్తున్నాడు కాబట్టి నశిస్తున్నారు అని చెప్పడం లేదు. ఎందుకు నశిస్తున్నారంటే, దేవుని యొక్క వాక్యమును గూర్చినటువంటి జ్ఞానము లేకనే నశిస్తున్నారు అని వాక్యం చెప్తుంటుంది. వీళ్ళు ఎందుకు నశిస్తుంటున్నారు అంటే, వీళ్ళు ఎవరో తెలుసా? దేవుని యొక్క ప్రజలు, నిబంధన ప్రజలు. దేవుడు వారిని నా పిల్లలు, నేను వారి తండ్రిని అని ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అది మాత్రమే కాకుండా ఈ దినాన ఉంటున్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క పిల్లలముగా ఉన్నాం. యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తము ద్వారా మనందరం కూడా దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతుంటున్నాం. కాబట్టి ప్రియులరా, అనేక మంది ఎందుకు ఈ దినాన నశిస్తుంటున్నారు అంటే, దేవుని యొక్క వాక్యమును గురించినటువంటి జ్ఞానము కలిగి ఉండకపోవడాన్ని బట్టి నశిస్తుంటున్నారు. అవునా? కాబట్టి వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, సమస్యల్లో వాళ్ళు కూరుకుపోయినప్పుడు ఎలాగ బయటికి రావాలో తెలియక, తగినంత బలము వారికి లేక ఏం చేస్తున్నారంటే అలాగే ఉండిపోతుంటున్నారు. బయటికి రావడం ఎలాగో తెలియని స్థితిలో వారు ఉండిపోతుంటున్నారు. అవునా? అందుకే ఇది నా దేవుని యొక్క వాక్యము వినడము, దేవుని యొక్క వాక్యము ద్వారా మన యొక్క మనస్సును, మన హృదయాన్ని నింపుకోవడము చాలా ప్రాముఖ్యం. ఇది మనము దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తుంటున్నామా? దేవుని యొక్క వాక్యం మనకు తెలుసా? దేవుని యొక్క వాక్యం గురించినటువంటి జ్ఞానం మనం కలిగి ఉంటున్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. అవునా? సో కాబట్టి పిల్లరా, ఒక్కొక్కసారి మనము మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం వినాలి. విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో నింపుకొని, ఆ నింపబడినటువంటి వాక్యం ద్వారా ఒక సత్యాన్ని గ్రహించినటువంటి సత్యం ద్వారా నీవు ప్రత్యక్షతను పొందుకొని నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక్కొక్కసారి నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడల్లా నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, దేవానికి వందనాలు, నేను ఈ మందిరానికి రావడాన్ని బట్టి, ఇక్కడ వాక్యాన్ని వినడాన్ని బట్టి నా జీవితం మార్చబడింది, నా పరిస్థితులు మార్చబడింది. ఇలాంటి అద్భుతమైన శ్రేష్టమైన వాక్యాన్ని దేవా నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా అని ఒక్కొక్కసారి మందిరానికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి మనస్తత్వం కలిగి నువ్వు వాక్యాన్ని విని బయటకు వచ్చినప్పుడు నీ పరిస్థితులు మార్చబడతాయి, నీ జీవితం మార్చబడుతుంది. అంతేగాని దేవుని యొక్క వాక్యం, బైబిల్ నా దగ్గర ఉంది, మా ఇంట్లో, మా ఇల్లంతా కూడా వాగ్దానాలు ఉంటున్నాయి, వాక్యాలు ఉంటున్నాయి అంటే సరిపోదు. నేను డైలీ పోర్షన్ అనుదిన వాక్య భాగం నేను చదువుతున్నానంటే సరిపోదు. నువ్వు చదివినటువంటి వాక్య భాగాన్ని గ్రహించాలి. వాక్యం చెప్తుంటుంది, సత్యమును గ్రహించండి, సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని వాక్యం సెలవిస్తుంటుంది. కాబట్టి నువ్వు విన్నటువంటి వాక్యం ద్వారా నువ్వు స్వతంత్రుడు అవ్వాలి. నీ ప్రతి పరిస్థితి నుంచి కూడా నువ్వు స్వతంత్రుడు అవ్వాలి. అలా అవ్వాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క వాక్యము నిన్ను విడుదల చేయాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా నీవు బలమును పొందుకోవాలి. దేవుని యొక్క వాక్యం గురించినటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడే నీ పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. కాబట్టి మొదటిగా వర్ధిల్లకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, మన మనస్సులో వర్ధిల్లకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యమును గురించిన జ్ఞానము కలిగి ఉండడం లేదు. అందుకే వర్ధిల్లడం లేదు. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే, ఎందుకు మరి మనస్సులో లేకుంటే జీవితంలో వర్ధిల్లలేకుంటున్నారంటే, రెండవ కారణం ఏంటంటే, వారి యొక్క మనస్సు అనేది ఈ శరీరాశలతో కట్టబడి ఉంటుంది. అనా శరీరాశలతో పరిపాలించబడుతుంటుంది. కొంతమంది జీవితము డబ్బు వెనకాలే పరిగెడుతుంటుంది, కొంతమంది అధికారం వెనకాలే పరిగెడుతుంటున్నారు, కొంతమంది ఆస్తుల వెనకాలే పరిగెడుతుంటున్నారు, కొంతమంది లోకంలో ఏదైతే ప్రాముఖ్యం అనుకుంటున్నారో దాని వైపే వెళ్ళి దానినే పట్టుకొని దాని వెనకాలే వెళ్తుంటున్నారు. ఇలాగ పిల్లరా, లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ ఏదో ఒకటి, ఇదే మాకు ఆధారము, ఇదే మాకు ప్రాముఖ్యమైనటువంటిదని దాని వెనకాల వెళ్తూ, దాని చేత పరిపాలించబడుతూ, దాని చేతనే నడిపించబడుతుంటున్నారు. అయితే ప్రియులరా, ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, డబ్బు కలిగి ఉండడం తప్పు కాదు,
దేవుని యొక్క వాక్యం చెప్తుంటుంది. ధనము అన్నిటికీ కూడా అక్కరకు వస్తుంది అని వాక్యం చెప్తుంటుంది. అయితే దేవుడు ఉపయోగించాల్సిన విధానంలో, దేవుడు చెప్పిన విధానములో దానిని ఉపయోగించినప్పుడు, దానిని వాడినప్పుడు అది మనకు ప్రయోజనకరమైనటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ దినాన డబ్బు కలిగి ఉండడం తప్పు కాదు, అది మంచిదే అని బైబిల్ గ్రంథం కూడా బోధిస్తూ ఉంటుంది. అయితే ఈ మనస్సు అనేటువంటిది లోకానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి లోకం వైపే అది వెళుతూ ఉండడం మూలంగా ఏమైందంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎరగకపోవడం వలన అనుకూలమైనటువంటి కార్యాలను కూడా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి అనుకూలమైనటువంటి కార్యాలను కూడా తప్పైన విధానంలో ఉపయోగిస్తుంటున్నారు చాలా మంది. అవునా? కొంతమంది అంటారు, ఏమంటారంటే క్రైస్తవులు అన్నాక వైట్ అండ్ వైటే వేసుకోవాలి, తెల్ల వస్త్రాలే ధరించాలి అంటున్నారు. క్రైస్తవులు అన్నాక తెల్లని వస్త్రాలే వేసుకోవాలని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. అవునా? తెల్లని వస్త్రాలు ధరించడము నేను తప్పు అనట్లేదు, తప్పుగా భావించట్లేదు. అయితే కొంతమంది ఈ తెల్లని వస్త్రాలు వేస్తేనే పరిశుద్ధత వస్తుంది అని చెప్తుంటున్నారు. అవునా? బైబిల్ గ్రంథంలో అలా ఎక్కడ చెప్పలేదు ప్రియులారా. అదే నిజమైతే ఇదినా ప్రతి రాజకీయ నాయకుడు తెల్లని వస్త్రాలు ధరిస్తున్నాడు, అయినంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులని. అవునా? ప్రియులారా, మనం వేసుకునేటువంటి బట్టలు మనకు పరిశుద్ధతను తీసుకొని రావు. మనం ధరించేటువంటి వస్త్రాల్లో పరిశుద్ధత లేదు. కాబట్టి మన యొక్క మనస్సు అనేటువంటిది మారాలి. మన యొక్క మనస్సు అనేటువంటిది మారకపోవడం వల్లే ఇది నా సమస్యలు ఉంటున్నాయి. మరి కొంతమంది అంటున్నారు, నేను పరిశుద్ధంగా జీవిస్తుంటున్నాను, నేను దేవుని కొరకు ప్రియమైన వ్యక్తిగా జీవిస్తుంటున్నాను, కాబట్టి నేను ఏ చికెనే కానీ ఏ మటనే కానీ ఇలాంటి వాటిని వేటిని కూడా నేను ముట్టుకోను, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను అని చెప్తుంటున్నాను. ప్రియులరా, దేవుడు నువ్వు తిన్నా, ఇక చికెన్లు మటన్లు తిన్నా ఎందుకు తిన్నావు అన్నాడు, తినకపోయినా ఎందుకు తినలేదు అన్నాడు. అది చాయిస్, మన ఇష్టం. మనం తినాలనుకుంటే తినొచ్చు, వద్దనుకుంటే వదిలేయచ్చు. కానీ నేను పరిశుద్ధుని కాబట్టి, దేవుడు నమ్ముకున్నాను కాబట్టి నేను తినను, అలా ఉంటేనే పరిశుద్ధులము అని చెప్పినట్లయితే అవునా? సో కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాక్యం గురించినటువంటి జ్ఞానం అనేటువంటిది వాళ్ళకి లేదు. వాళ్ళ యొక్క మనస్సు అనేటువంటిది లోకాశలతో, లోక తలంపుల చేత నింపబడి పరిపాలించబడుతుంది. కాబట్టి వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, అనుకూలమైనటువంటి దానిని ప్రతికూలంగా తీసుకొని ఇది ఇలాగే ఉండాలి, ఇదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంటున్నారు. అవునా? సో బైబిల్ గ్రంథము అలాగా చెప్పలేదు. అవునా? ఇక మూడో విషయాన్ని మనం గమనించుదాం. ఎందుకు జీవితంలో లేకుంటే మనస్సులో వర్ధిల్లకపోవడానికి గల కారణం ఏమిటి అనేటువంటి దానికి మూడవ కారణాన్ని మనం గమనించినట్లయితే, వాళ్ళు దారిద్ర్యపు మనస్సు కలిగి బలహీనులుగా ఉండి వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంటున్నారు, సరైన తీర్మానాలు తీసుకోలేకపోతుంటున్నారు. ఎలాగనేటువంటిది మనము ముందుకెళ్ళినట్లయితే అర్థం చేసుకోవచ్చు. చూడండి ప్రియులరా, ఎలాగంటే ప్రియులరా, వీరు దేవుని వాక్యం చేత వాళ్ళ మనస్సును నూతనపరచుకోలేదు కాబట్టి, దేవుని వాక్యం ద్వారా తమ మనసులు నూతనపరచబడలేదు కాబట్టి, వాళ్ళ యొక్క మనసులో, వాళ్ళ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో బలహీనులుగా ఉండి, అవునా, తీర్మానించుకునేటువంటి సామర్థ్యం లేనటువంటి వారిగా జీవిస్తుంటున్నారు. అవునా? కారణం ఏంటంటే వాళ్ళ యొక్క మనసు నూతనపరచబడలేదు కాబట్టి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఉంటే, దేవుని వాక్యము మన మనసులో నింపుకుంటే, వాక్యం ద్వారా మనము మన యొక్క మనస్సును, మన హృదయాన్ని, మన జీవితాన్ని నింపుకుంటే, మన జీవితం అనేటువంటిది ఏది సరైనటువంటి నిర్ణయం, ఏది సరైనటువంటిది కాదు అనేటువంటి దానిని చూసేసుకునే విషయంలో, ఎంపిక చేసుకునే విషయంలో దేవుని యొక్క వాక్యము సరైనటువంటి జ్ఞానాన్ని ఆ సమయంలో మనకి ఇస్తుంది. ప్రియులారా, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఇక గతంలో ప్రారంభ దినాల్లో పరిచర్యకు వచ్చినప్పుడు, ఒక సంవత్సరం వివాహం చేసుకోవడానికి ముందే నేను పరిచర్యకు వచ్చి ఒక సంవత్సరం పరిచర్యలో కొనసాగుతూ, ఆ తర్వాత నేను వివాహం చేసుకున్నాను.
చేసుకున్న తర్వాత నాకు అప్పటికి సైకిల్ ఉండేది. అయితే నేను ప్రార్థన చేశాను. ఒక 4 సంవత్సరాలుగా, ప్రభువా నాకు పరిచర్యలో బైక్ అవసరమైంది ప్రభువా, నాకు ఎలాగైనా సరే నాకు బైక్ కావాలి అని నేను ప్రార్థన చేశాను. ప్రభువా నాకు ప్రస్తుతానికి సెకండ్ హ్యాండ్ బైక్ ఉన్న చాలు ప్రభువా అని ప్రార్థన చేశాను. అయితే ప్రార్థన చేసిన కొంతకాలానికే నా చేతిలోకి ఒక 26,000 ఒక 26,000 నా దగ్గర ఉన్నాయి అప్పుడు. అయితే నేను అనుకున్నాను, నా దగ్గర ఉన్నటువంటి ఈ డబ్బుతో నేను మంచి బండి కొనుక్కుందాం అనేటువంటి ఆలోచన చేశాను. అయితే అదే సమయంలో నా ఎదుట ఇంకొక కార్యం కూడా చేయాల్సి ఉంది. ఏంటి ఆ కార్యం అంటే, ఒకవైపు బండి కొనాలని ఆశ ఉంది, రెండో వైపు నేను పెళ్లి చేసుకున్నప్పుడు, వివాహం చేసుకున్నప్పుడు కొంత అప్పు ఉంది, దానిని తీర్చాలి. కాబట్టి ఇప్పుడు బండి కొనాలా, అప్పు కట్టాలన్నా, ఏది ప్రాముఖ్యం అనేటువంటి దాన్ని నేను నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో నేను అక్కడ ఒక స్పష్టత కలిగి ఉంటున్నాను. కారణం ఏంటంటే, ఏది ఇప్పుడు ప్రాముఖ్యం అనేటువంటి దానిని నేను ఎలా నిర్ణయించుకోగలిగానంటే, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఆ పరిస్థితికి తగ్గటువంటి జ్ఞానం నాకు అనుగ్రహించింది. అవునా? కాబట్టి నేను ఆ రోజు నా దగ్గర 26,000 ఉన్నప్పటికీ నేను ఈ బండి కొనలేదు, కానీ నాకున్నటువంటి అప్పును కట్టేశాను. ఒకవేళ ఆ రోజు నా సొంత నిర్ణయం తీసుకొని నాకు ఇప్పుడు బండి అవసరం, ఈ బండి ద్వారా నేను పరిచర్య ముందుకు కొనసాగించగలను, కాబట్టి బండి కొనుక్కుందాం అని ఒకవేళ ఆ దినాన నేను గనక బండి కొని ఉండింటే, ఆ బండికి పెట్రోల్ పోయలేక, ఆ బండిని పోషించలేక నేను ఖచ్చితంగా దాన్ని అమ్మేసుకునిండేవాడిని. అవునా? అమ్మేసుకునిండేవాడిని. అయితే ప్రియులారా, దేవుడు తన యొక్క వాక్యమును నేను నా హృదయములో నింపుకోవడాన్ని బట్టి నాకు ఆ సమయంలో సరైనటువంటి నిర్ణయం, తీర్మానించుకునేటువంటి నిర్ణయంని దేవుడు నాకు తన వాక్యం ద్వారా అనుగ్రహించాడు. కాబట్టి నేను ఆ రోజు బైక్ కొనకుండగా ఆ అప్పు కట్టాను. ఆ తర్వాత మరలా ప్రార్థన చేస్తూనే ఉంటే, కొనసాగి ప్రార్థన చేయడం వల్ల దేవుడు నాకు ఒక చక్కని బైక్ ఇచ్చాడు. సకాలంలో ఎప్పుడైతే బైక్ అవసరం అనిపించిందో, నేను ప్రార్థన చేసినప్పటికీ దేవుడు నీకు ఈ సమయంలోనే బైక్ అవసరం అని దానిని గుర్తెరిగి ఆ సమయంలో దేవుడు నాకు ఒక చక్కని బైక్ ఇచ్చాడండి. అవునా? కాబట్టి ఈ దినాన ఎందుకు చాలా మంది వాళ్ళ జీవితంలో 2 మార్గాలు ఉన్నప్పుడు ఏది సరైనటువంటి మార్గము అని ఎందుకు తీర్మానించుకోలేకపోతుంటున్నారు, ఎందుకు సరైనటువంటి దానిని ఎంచుకోలేకపోతుంటున్నారు అంటే, దేవుని యొక్క వాక్యం గురించిన జ్ఞానం లేదు. అవునా? అందుకే వాళ్ళకి ఆరంభంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇది నాకు మంచిదే, ఇది బాగుంది, ఇది సరైనటువంటి సమయానికి వచ్చింది అని కొన్నిసార్లు మనం అనుకుంటాము. కానీ గడిచే కొద్ది రోజులు గడిచే కొద్ది దినములు గడిచిన అనంతరం ఏమవుతుందంటే, దానివల్ల మనకి ప్రతికూలతలు ఏర్పడతాయి కొన్నిసార్లు. అవునా? ప్రతికూలతలు ఏర్పడినప్పుడు అప్పుడు మనమే మాట్లాడతాం. ఏమంటామంటే, ఇది ఒకవేళ దేవుని చిత్తం కాదేమో, దేవుని చిత్తము కాదేమో అని మనమే అనుకుంటాం. కారణం ఏంటంటే, అతని యొక్క మనసులో, అతని హృదయములో దేవుని యొక్క వాక్యం అనేటువంటిది లేదు. దేవుని వాక్యం ద్వారా తన యొక్క మనసును నూతన పరుచుకోలేదు. కాబట్టి నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో తప్పిపోతుంటున్నారు. అవునా? నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో తప్పిపోతుంటున్నారు. అందుకే అనేక సార్లు దేవునికి వ్యతిరేకమైన విధానములో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవునా? కాబట్టి ఈ పరిస్థితులు మన జీవితంలో రాకూడదు అంటే, ఈ పరిస్థితులు మనకి ప్రతికూలంగా లేవనెత్తబడకూడదు అంటే, మనము మన మనస్సును సరి చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మన మనస్సును నింపుకుంటే మనం సరైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతాం, సరైనటువంటి తీర్మానాలను తీసుకోగలుగుతాం. ఇక చివరిగా 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఎందుకు మనుషులు వర్ధిల్లలేకుంటున్నారు అనే దానికి 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే, మన మనస్సు అనేటువంటిది వాక్యము ద్వారా నింపుకోకపోవడం వలన, వాక్యము ద్వారా మన మనస్సును నూతన పరుచుకోకపోవడం వలన ఏమవుతుంది అంటే, మన మనస్సులో అపవిత్రమైనటువంటి కార్యాలే అలాగే ఉండిపోతాయి. ఎందుకంటే మనము యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినంత మాత్రాన మనలో అన్ని మారిపోవు. అవునా? మనలో
అన్నీ మారిపోవు. మనం యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనలో ఉండేటువంటి ఆ దారిద్ర్యపు మనస్సు, లేదంటే అపవిత్రమైనటువంటి తలంపులు, అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైనటువంటి మాటలు, మన జీవితాన్ని వృద్ధి చెందకుండా చేసేటువంటి ప్రతి ఆలోచనలు వెళ్ళిపోవాలి అంటే దేవుని యొక్క వాక్యం చేత మనం నింపుకోవాలి. ఈ దినాన ఎందుకు అనేక మంది యొక్క జీవితాలు వృద్ధి చెందకుండా ఉంటున్నాయంటే వారి లోపల ఆ యొక్క వృద్ధి చెందకుండా చేసేటువంటి చెడు కార్యాలు, చెడు తలంపులు, ప్రతికూలమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ వారి మనస్సును కట్టి ఉంచడం వలన ఏమవుతుందంటే వాళ్ళు వాటి నుంచి బయటికి రాలేకుంటున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంటే ప్రతి ఒక్క ఆలోచనను క్రీస్తుకు లోపరిచి చెరపట్టండి అని చెప్తుంటుంది. అవునా? ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరిచి చెరపట్టండి అని చెప్తుంటుంది. ఇంకా మనం గమనించినట్లయితే పేతురు కూడా ఒక చోట ఇలా చెప్తాడు, అవునా, అపవాదిని గద్దించని వాడు పారిపోతాడు అని కూడా చెప్తుంటున్నాడు. అవునా? కాబట్టి ప్రియులారా, మన యొక్క అపవిత్రమైనటువంటి కార్యాలు మన మనస్సులో ఉండినప్పుడు అది దారిద్రత వైపు నడిపిస్తుంది. దాని నుంచి మనం బయటికి రావాలి. కొంతమంది అంటారు, సార్ ఈ చిన్న తప్పు నాలో ఉంది, ఈ చిన్న దానిని నేను సరి చేసుకోలేకుంటున్నాను, ఈ చిన్న దాంట్లోంచి నేను బయటికి రాలేకుంటున్నాను అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అయితే పిల్లరా, దాంట్లోంచి బయటికి రావాలంటే ఒక బెస్ట్ మార్గం ఏమిటి అంటే, ఒక సరైనటువంటి మార్గం ఏంటంటే, ఒక బెస్ట్ ఉదాహరణ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, మన చేతుల్లో కొంత డబ్బు ఉంది అనుకోండి, అవునా, దానిని మనం మనస్సులో బయట కాకుండా మనస్సులో కౌంట్ చేస్తూ ఉంటున్నాం అనుకోండి. కౌంట్ చేస్తూ ఉంటున్నప్పుడు ఈలోగా ఎవరైనా ఒక తెలియని వ్యక్తి వచ్చి మన దగ్గరకు వచ్చి, అయ్యా ఈ రూట్ ఎక్కడ పోతుంది, లేకుంటే ఇటు వెళ్తే ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ వెళ్తే ముందుకు ఏ ఊరు వస్తుంది అని ఒకవేళ అడిగారు అనుకోండి. అలా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా కౌంట్ చేసేటువంటి దానిని వదిలిపెట్టి అతనితో మాట్లాడడం, ఆయనతో సంభాషించడం మొదలు పెడతాం. అలా సంభాషించినప్పుడు ఇలా పలానా దారి పలానా ఊరికి వెళ్తుంది, ఇలా వెళితే ఈ ఊరు వస్తుంది అని వాళ్ళకి మనం సమాధానం ఇచ్చినప్పుడు వెంటనే ఏమైతుందంటే తిరిగి మళ్ళీ దాన్ని పక్కన పెట్టి ఈ కౌంట్ చేయడానికి వచ్చే లోపల ఏమవుతుందంటే మనం ఎంతవరకు కౌంట్ చేసాము అనేటువంటిది మిస్ అయిపోతుంది. అలా ఎంతవరకు కౌంట్ చేసాము అనేది మిస్ అయిపోతుంది. అంటే నేనేం చెప్తున్నానంటే ఈ కౌంటింగ్ చేసే టైంలో మౌనంగా మనసులో మెదిలేటువంటి ఆలోచనను ఏం చేసిందంటే మన నోటి మాట దానిని జయించేసింది, బయటికి పోయేటట్టు చేసింది. ఏం కౌంట్ చేసామనేటువంటి మిస్ అయింది. అలాగే మన మనస్సులో శోధనలు, సమస్యలు, జయించలేని ఆలోచనలు, ఆ బయటికి రాలేనటువంటి ఆ అపవిత్రమైనటువంటి ఆలోచనలు అన్నిటి నుంచి మనం బయటికి రావాలి అంటే మనం చేయాల్సిన ప్రధాన కార్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని హృదయంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని నోటి ద్వారా మనం పలుకుతూ పోతే, నోటి ద్వారా మనం మాట్లాడుతూ పోయినప్పుడు మన మనస్సులో మౌనంగా మెదిలేటువంటి ఆ కార్యాలన్నిటిని కూడా జయించగలిగినటువంటి శక్తి మన నోటి మాటకుంది. కాబట్టి మన నోటిలో, మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నింపుకొని వాక్య ప్రకారం మనం పలికినట్లయితే మన జీవితంలో మనల్ని నాశనం చేసి మన మనసుని ఎదగకుండా మన మనస్సును చెరపట్టి ఉంచేటువంటి ఆ కార్యాలను అన్నిటిని కూడా మనము జయించగలుగుతాం. కాబట్టి మనము మనకొచ్చే ఆ సమస్యలు, ఆ శోధనలు, ఆ పరిస్థితులు అన్నిటి నుంచి బయటికి రావాలి అంటే మన హృదయంలో వాక్యాన్ని నింపుకొని ఆ నింపబడినటువంటి ఆ వాక్యాన్ని మన నోటితో ఒప్పుకున్నప్పుడు, మన నోటితో మనము కన్ఫెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ముందున్నటువంటి మన మనస్సులో ఉన్నటువంటి ఆ సమస్యను సులభంగా జయించగలుగుతాం. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని వాక్యాన్ని విందాం. మన మనస్సును, మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యం చేత మనం నింపుకుందాం. వాక్యం ద్వారానే మనము మన జీవితంలో అభివృద్ధి చెందుతాం. దేవుడు ఈ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మరి బోధించబడిన ఈ వాక్య వర్తమానాన్ని మా అందరి వినికిడిలో మీరు దీవించండి. విన్న వాక్యం వ్యర్థం కాకుండా
వాక్యం ద్వారా తండ్రి మా మనస్సును, మా హృదయమును మేము నింపుకొని మా జీవితంలో మాకు జయించలేనటువంటి సమస్యలన్నిటిని కూడా వాక్యం ద్వారా జయించడానికి, వాక్యపు వెలుగులో మేము వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి కావలసినటువంటి బలమును, జ్ఞానమును, శక్తిని ఈ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించి, వాక్యం ద్వారా మేమందరం కూడా నూతన పరచబడినట్లుగా మీరే సహాయం చేయమని, కృప చూపించమని, సమస్తమైన ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.